నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల మనం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా! ఇందులో భాగంగా జులై మాసంలో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి యోగాలు కలగనున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక, విద్య, వివాహ, ఆరోగ్య విషయాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ మంత్రాలను జపించాలి? ఎలాంటి దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జూలై నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా మిథున రాశి వారికి అసలు జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేయండి. అలా మిథున రాశి వారికి సామాన్యంగా ఉద్యోగాదుల విషయంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమకు తగిన గౌరవం అందరూ గుర్తించడం జరుగుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగం రావాలంటే చాలా శ్రమ పడాలి. ముఖ్యంగా తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అలాగే సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఎక్కువ శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. అయితే ఆ వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేయడం మంచిది. అలాగే మనకి రావాల్సినటువంటి బాకీలు రావాలన్నా, మనకు ఉన్న బాకీలు తీరిపోవాలన్నా అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో లాభాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానంలో ఉన్నందువలన వచ్చిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉండడం, లాభం అంతా ఖర్చు అయిపోవడం అలాంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అందువలన మనం వాటిని జయించాలంటే తప్పనిసరిగా జపం చేసుకోవాలి. ప్రతి మంగళవారం ఈ అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనేటువంటి మంత్రాన్ని, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. విశేషించి మంగళవారం రోజున మనం ఆంజనేయ స్వామికి అప్పాలతో పూజ నైవేద్యం చేయడం, ఆంజనేయ స్వామికి అప్పాలు నివేదించడం, అలాగే హనుమాన్ చాలీసా 11 సార్లు కానీ 21 సార్లు కానీ పారాయణ చేయడం, ముఖ్యమైనటువంటి వ్యవహారాలని మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేయడం లాంటి ప్రయత్నాలు చేసినట్లయితే మనకు ఆర్థిక విషయంలోనూ, ముఖ్యంగా అప్పుల విషయంలోనూ ఎక్కువ ఇబ్బంది లేకుండా నెట్టుకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సోదరీలు ఉంటారు, వాళ్లకు అనుకూలంగా ప్రవర్తించడం, ఆ అనుకూలత వలన వాళ్ళు అనుకూలంగా ఉంటారు. ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకునేది ధోరణి. అందుకని ముందు మనం అనుకూలం అయిపోవాలి. ఎంత ఎక్కువ అనుకూలం అయిపోవాలంటే చాలా వాళ్ళు సిగ్గుపడేలాగా. అంటే అర్థం ఏంటి? మనం ఎక్కువ సహకారం చేయట్లేదు, అవతల వ్యక్తి మనకి అన్ని విధాలా ఆదుకుంటున్నాడు, మనం ఒకసారైనా అతనికి చేయకపోతే చాలా బాగుండదు అన్న రీతిలో ఆలోచన వచ్చేటట్లుగా చేయాలన్నమాట. అదిగాక శనికి సంబంధించినటువంటి దోషాల్లో సేవ అనేటువంటిది దోష నివారణ చర్యలలో ముఖ్యమైనది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యమైనది. అతి సామాన్యంగా మనం ఆలోచించాలి అంటే మనకు ప్రతి సోమవారం శివారాధన, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే గణపతికి సంబంధించిన పూజ, బుధవారం నాడు శ్రీరామునికి సంబంధించినటువంటి పూజ, శుక్రవారం నాడు లక్ష్మీ పూజ, శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి దీపారాధన ఇలాగా నడుపుతున్నట్లయితే గ్రహాలన్నీ కూడా చాలా బాగుంటాయి, ఇబ్బంది లేకుండా. మీ ప్రయాణాలని కొంచెం ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకుని చేయడం మంచిది. అలాగే ముఖ్యంగా
ఆరోగ్య సంబంధమైనటువంటి చర్యలలో శ్రద్ధ తీసుకోవాలి. ఉదయం 9 లోపల ఆహారాన్ని పుష్కలంగా తీసుకోవాలి. సాయంకాలం 5 లోపులోనే ఆహారం తీసుకోవడం అయిపోవాలి. రోజు మొత్తం పైన వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం అధికంగా చేయాలి. లక్ష్మీనారాయణ పూజ, అలాగే దానివలన ఏర్పడేటువంటి ప్రజాసేవ, వాటికి ప్రాధాన్యం ఇవ్వడం చాలా మంచిది. గురువుగారు మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతా మంచిగానే ఉంటుందా? ఆరోగ్యపరంగా ఎక్కువ సేవాభావంతో ప్రవర్తించడం వలన బాగానే ఉంటుంది. అందుకని మనం గ్రహ సంబంధమైనటువంటి దోషాలను అధిగమించడానికి బుధవారం నాడు పెసరపప్పు దానం చేయడం, ఆవులకు పెట్టడం, ఆవులకు పచ్చగడ్డి వేయడం ప్రతిరోజు మొదలైన చర్యల ద్వారా గ్రహముల యొక్క దోషాలను నివారించుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతాం. అలాగనే పసుపు రంగు వస్త్రాలు దానం చేసినట్లయితే వ్యక్తికి శ్రమకు గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. అది ఎక్కువ గౌరవాన్ని కాపాడుతుంది. గురువుగారు మరి మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా అంతా మంచిగానే ఉంటుందా? మనకి ఏమవుతుందంటే కుజుడు రోగనిరోధక శక్తి స్థానానికి అధిపతి, దాన్నే చూస్తూ ఉన్నాడు. కాబట్టి రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. అలాగని అష్టమాధిపతి అయినటువంటి వాడు మనకు నవమంలో దాటిపోయి నవమానికి కూడా అధిపతి అవుతూ దశమ స్థానంలో ఉన్నందువలన వృత్తిరీత్యా ఏర్పడేటువంటి కొన్ని అనారోగ్యాలకి అవకాశాలు ఉన్నాయి. వాటి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. గురువుగారు మిథున రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఆర్వీఆర్ టీవీలో జూలై మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.